ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితా మహా త్రిపుర సుందరియే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చిదానంద రూపిణి అయిన ఆ మణిద్వీప నాయకును శిరస నమస్కరిస్తూ ఈ రోజు ఈ వీడియోలో సౌందర్యలహరి 8వ శ్లోకములోని మణిద్వీప మహిమను, శివశక్తి ఐక్యతత్వాన్ని, చిదానంద స్వరూపాన్ని విపులంగా తెలుసుకుందాం. ఆ జగద్గురు ఆదిశంకరాచార్య వారు అమ్మవారి పరమపదాన్ని, ఆమె చిదానంద స్వరూపాన్ని, మణిద్వీప మహాత్యాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా చిత్రించారండి. ఈ శ్లోకం అమ్మవారి నివాస స్థానం గురించి చెబుతుంది. అది సాధారణ లోకం కాదు, అది మణిద్వీపం. అది అమృత సముద్రం మధ్యలో వెలిసిన దివ్య క్షేత్రం. అక్కడ శివశక్తులు ఏకత్వంగా విరాజిల్లుతారుట. ఈ శ్లోకం మనలను భౌతిక లోకాల నుంచి ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్లే దివ్య దర్శన యాత్ర. ఇప్పుడు మనము పఠించబోయే ఈ శ్లోకం మన హృదయాన్ని మణిద్వీపానికి తీసుకువెళ్లే మంత్రద్వారం. మనస్సును ప్రశాంతం చేసుకుని ఆ అమ్మవారి స్వరూపాన్ని అందరూ ధ్యానిస్తూ శ్రద్ధాభక్తులతో ఈ శ్లోకాన్ని మనమందరము పఠిద్దాం. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీ. గత శ్లోకంలో అమ్మవారి స్థూల రూపము అంటే కంటికి కనిపించే రూపాన్ని వర్ణిస్తే, అంటే బాహ్య సౌందర్యాన్ని వర్ణిస్తే, ఇందులో మణిద్వీపాన్ని, అందులో ఉండే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని, మనలో అంతర్గతంగా ఉండేటువంటి రహస్య ధ్యాన రూపాన్ని వివరణ చేస్తూ ఉన్నారండి ఆ శంకరులు. ఈ శ్లోకం వినగానే మన కళ్ళ ముందుకు ఒక దివ్య ప్రపంచం ప్రత్యక్షమవుతుంది. కానీ ఇది కేవలం ఒక ఆకాశ కుసుమ కల్పన కాదు. ప్రతి పదంలో ఒక యోగ రహస్యం ఉంది. ఇప్పుడు ఆ తత్వార్థాన్ని మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ శ్లోకం మొత్తం మోక్ష విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్యకు చెందింది. పూర్తిగా వివరణ ఇవ్వాలి అంటే ఒక్కొక్క పదాన్ని విడమర్చి వర్ణించాలి, అప్పుడే అర్థమవుతుంది. స్థూలంగా అంటే సింపుల్ గా అయితే మణిద్వీపంలో పంచబ్రహ్మాసనం మీద అమ్మవారు జ్ఞాన స్వరూపుడిగా ఉంది అని అర్థం. కానీ దీన్ని మనం పూర్తి వివరణలో తెలుసుకుందాం. సుధా సింధోర్ మధ్యే అంటే అమృత సముద్రం మధ్యలో, అది చిదానంద సముద్రం అన్నమాట. అమ్మవారి స్థానం పరమానంద కేంద్రం అన్నమాట. సురవిటపి వాటి పరివృతే అంటే దివ్యకల్ప వృక్షాల తోటలతో చుట్టుముట్టబడి ఉంది అని అర్థం. అది భక్తుల కోరికలను సత్ఫలితంగా నెరవేర్చే క్షేత్రం. మణిద్వీపే అంటే రత్నాలతో ప్రకాశించే ద్వీపం అన్నమాట. మణిద్వీపం అంటే శ్రీ విద్య ఉపాసనలో పరమ గమ్యం, మన హృదయ గుహలోని దివ్య కేంద్రం. నీపో పవనవతి చింతామణి గృహే, నీపవనాలతో అలంకరించబడిన చింతామణి గృహంలో అని అర్థం. చింతామణి అంటే శుద్ధ సంకల్పాలను ఫలితమిచ్చే దివ్య చైతన్యం అన్నమాట. శివాకారే మంచే, శివాకారమైన మంచే అంటే మంచంపై. ఇది శివశక్తి ఐక్యం. శివుడు ఆధారం, శక్తి ఆ ఆధారంపై వెలసే చైతన్యం అన్నమాట. పరమశివ పర్యంక నిలయాం, పరమశివుని పర్యంకంపై విరాజిల్లుతూ ఇది పరబ్రహ్మ పరాశక్తి అవిభేద స్వరూపం అన్నమాట. భజంతి త్వాం ధన్యాః కతిచన, కొంతమంది ధన్యులు మాత్రమే నిన్ను భజిస్తారు. అందరికీ ఉపాసన సిద్ధం కాదు తల్లి, పుణ్య సంచయం ఉన్నవారికి అనుభవం అని అర్థం. చిదానంద లహరీం, నీవే చిదానంద తరంగిణివి, నీ ధ్యానం పరమానంద అనుభవం అని అర్థం. ఇక మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, ఓ జగజ్జనని, అమృత సముద్రం మధ్యలో మణిద్వీపములో కల్పవృక్షాలు, కడిమి చెట్ల ఛాయలలో కాంతులు చెందుతున్న చింతామణి గృహంలో పరమశివుని పర్యంక తల్పంగా చేసుకుని చిదానంద స్వరూపిణిగా ఆసీనురాలైన నిన్ను దర్శించగల అర్హత అందరూ పొందలేరు తల్లి. ఎంతో ధన్యులైన కొంతమంది మాత్రమే నీ నిరంతర స్మరణతో నీ దివ్య దర్శన భాగ్యాన్ని పొందగలరు అని అర్థం అన్నమాట.
ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఓ భగవతి, పాలసముద్రము మధ్యన రతనాల దీవి, అందులో కల్పవృక్షాల వనం, ఆ మధ్యన కదంబ వృక్షాలు, వాటి మధ్యన చింతామణుల గృహం, అందులో త్రికోణాకార మంచమునందు పరమశివుడు అనే శయ్య మీద ప్రకాశించే ఓ జ్ఞాన స్వరూపిణి, నిరతిశయ సుఖప్రదాయని అయిన నిన్ను కొందరు దందులు మాత్రమే సేవించగలుగుతున్నారు అని అర్థం అన్నమాట. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారు సుధా సింధు మధ్యలో అంటే తెల్లటి సాగర మధ్యములో, అమృత సాగర మధ్యలో ఉంటుందట. ఏదండి అమృత సాగరం? మన మనసే అసలైన సాగరం. నిశ్చలంగా ఉంటే ఇదే క్షీరసాగరం. ఆలోచనలతో నింపేస్తే సంసార సాగరం. ఎవరి మనసైతే అనవసర ఆలోచనలు లేకుండా స్థిరంగా ఉంటుందో ఆ మనసులోనే అమ్మ కొలువై ఉంటుందండి. సరిగ్గా వాడితే బుద్ధియే మణిద్వీపం. దానం చేసే తత్వం ఉంది చూసారా, అదే చింతామణి. చింతామణి అంటే కోరింది ఇస్తుందని తెలుసు. నీ దగ్గర ఉన్నది ఎదుటివాడికి అవసరమైనప్పుడు ఇవ్వాలి అనే చింత, ఆలోచన వస్తే అదే చింతామణి. అలాంటి చింతలతో కట్టబడిన మనసుల్లోనే అమ్మ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందండి? శివాకారమైన మంచం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రులు అమ్మవారి పీఠానికి 4 కోళ్లుగా పరమశివుడు తల్పంగా ఉండే మంచం మీద ఆసీనురాలై ఉంటుందట. సహస్రార చక్రంలో అయ్యవారితో కలిసి అమ్మ ఉంటుంది. సహస్రార చక్రంకి కింద ఉండే 5 చక్రాలే 4 కోళ్లు తలుపు అని చెప్పబడుతున్నాయన్నమాట. అక్కడ అమ్మ చిదానంద లహరిగా, సౌందర్య లహరిగా, అపార జ్ఞానంతో విలసిల్లుతూ ఉంటుందట. అదే అమృతధార. అలాంటి అమృతధారలతో అపార జ్ఞానంతో విలసిల్లే అమ్మను కొన్ని కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు అని అర్థం. శివ అంటేనే శుభం అని అర్థం కదా. ఎవరి మనసు ఎప్పుడు శుభాన్ని మాత్రమే కోరుకుంటుందో వారి మనసే అమ్మవారి ఆసనమండి. 4 పురుషార్థాలు 4 కోళ్లుగా ఉంటాయి. శుభకరమైన ఆలోచన చేసేవాడి మనసులో ఎల్లప్పుడూ ఆ పరమశివుడు నిద్రిస్తూ ఉంటాడండి. ఇక అమ్మవారి నిజమైన స్థానము ఏది? మన హృదయ చిదానంద సముద్రంలో ఉంది. ఆమె మణిద్వీప నాయకి, శివాశక్తి అవిభేద స్వరూపిణి ఆవిడ. ఆమెను అనుభవించగలవారు నిజమైన ధన్యులు సుమా. అదండి ఈ 8వ శ్లోక భావార్థం. ఇది మణిద్వీప మహిమ, ఇది శివాశక్తి ఐక్య రహస్యం, ఇది చిదానంద స్వరూప దర్శనం. ఇక ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, అమ్మవారిని ఎక్కడ బయటకు వెతకవద్దు. మన హృదయం శుద్ధమైతే అదే మణిద్వీపం, మనసు ప్రశాంతమైతే అదే చింతామణి గృహం, భక్తి పరిపక్వమైతే మనమే చిదానంద తరంగం. అర్థమైందా అందరికీ? అమ్మా మణిద్వీప నాయకి మన హృదయ మందిరంలో నివసించు తల్లి అని ఆ అమ్మని మనం అందరము కోరుకుంటూ, శ్రీ లలితాంబికాయ నమః. జయ జయ శంకర, హర హర శంకర.